హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో నేను టిప్ ఆఫ్ ది డే అండ్ ఈరోజు ఏదైతే మన పెట్ బాటిల్స్ ఉంటాయో అది ఎలా రీయూజ్ చేసుకోవాలో నేను చెప్తాను. మీకు కనిపిస్తుంది కదా ఈ వీడియోలో పైన నేను ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకున్నాను. ట్రయాంగిలే కాదు, ఏ షేప్లోనే కట్ చేసుకోవాలి. అలాగే మిడిల్లో కానీ కట్ చేసుకోవాలి. దాని తర్వాత ఫ్రంట్ ఏదైతే క్యాప్ ఉంటుందో ఆ క్యాప్ దగ్గర కానీ గ్యాప్ వచ్చేలా కట్ చేసుకోవాలి. దాని తర్వాత యాక్చువల్గా మేము ఈ ఐడియా నాకు ఎలా వచ్చిందంటే, మాకు ఒక వాషింగ్ మిషన్ ఉంది. అది వచ్చేసి కారిడార్లో ఉంటుంది. ఆ కారిడార్లో ఉన్న వాషింగ్ మిషన్కి ఏదైతే ప్లగ్ పాయింట్ ఉందో ఆ ప్లగ్ పాయింట్ అనేది లేదు. దాన్ని నేను ఈ పెట్ బాటిల్ని యూజ్ చేసి ఆ వైర్ ఏదైతే ఉందో ఆ వైర్ అనేది ఇన్సైడ్ ది రూమ్లో ఇన్సర్ట్ చేస్తాం ఎక్స్టెన్షన్ బాక్స్కి. ఆ బాక్స్కి యూజ్ చేసినప్పుడు డోర్ ఓపెన్ చేసినప్పుడు క్లోజ్ చేసినప్పుడు ఇంతకుముందు ఏంటంటే వైర్ అనేది నలిగిపోయేది. అలా నలిగిపోకుండా ఈ బాటిల్లో కానీ ఆ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కానీ కట్ చేసుకొని వైర్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటే మనకి ఆ ఏదైతే ఎయిర్ ప్రెషర్ కానీ ఎయిర్ అనేది వచ్చినప్పుడు డోర్ అనేది ఫోర్స్గా క్లోజ్ అవుతుంది. ఆ ఫోర్స్గా క్లోజ్ అయినప్పుడు వైర్ అనేది నలిగిపోయేది ఛాన్సెస్ ఉండేది. కానీ మేము వచ్చేసి డోర్కి అలాగే వాల్కి మిడిల్లో ఈ బాటిల్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు ఒక ఎయిర్ వచ్చినా కానీ ప్రెషర్కి బాటిల్ టచ్ అయ్యి అలాగే వెనక్కి వెళ్తుంది. ఆ వెనక్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇంతకుముందు అదే ప్లేస్లో వైర్ ఉంటే నలిగిపోయేది. ఈ బాటిల్ ఉన్నందువల్ల వైర్ అనేది చాలా సేఫ్ అవుతుంది. అలాగే బాటిల్ మాత్రం ప్రెషర్ అవుతుంది. ఇన్ కేస్ ఈ బాటిల్ నలిగిపోయినా ఇంకోటి రీప్లేస్ చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్.